I hate love. I can't love. I can't live with you. మెరుపు కలలు మెరుపు కలలు. అప్పుడు నాకెందుకు భారం అవుతుందమ్మా? మీరు జీవితాంతం మాతో కలిసున్నా నాకు సంతోషమే. చూడు సమయం, అయిన వాళ్ళు అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాళ్ళు, అంతేకాని ఇలా వదిలేసేవాళ్ళు కాదు. మీరొస్తున్నారు అంతే. ఇష్టం లేకుండా మేము రామత్తయ్య. ఇప్పటికే అమ్మకి ఇష్టం లేని పని చేసి అమ్మని చాలా కష్టపెట్టాను. మీరింటికి వెళ్ళండి అత్తయ్య. అలా ఎలా వెళ్తానమ్మా? చూడు బాను, మన మధ్య ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, కానీ ఈ సమయంలో పట్టుదలగా ఉండటం మంచిది కాదు. చూడు, పిల్లలెలా అయిపోతున్నారో. దయచేసి నా మాట విను. మీరందరూ మా ఇంటికి రండి. నువ్వు చెప్తే కానీ వాళ్ళు రారు. నీకు దండం పెడతాను. పదండి, మన ఇంటికి వెళ్దాం. ఇంకా నీ మనసు మారకపోతే నీ కాళ్ళు పట్టుకున్నాను. నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇంత జరిగాక కూడా రాత్రి ఆడపిల్లలతో సేఫ్ కాదని తెలిసి కూడా ఆవిడ మనసు మన ఇంటికి రావడానికి అంగీకరించడం లేదు అంటే నువ్వు కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడితే మాత్రం అర్థం అవుతుందా? అమ్మా, ఇదంతా వృధా ప్రయాసమ్మా. వదిలే రా. అలా ఎలా వదిలేస్తాడ్రా? అనుకున్నంత సులువు కాదురా బంధాలను తెంపుకోవడం. మన ఇంటికి తీసుకెళ్లటానికి కాళ్ళు కాదురా, ఏమైనా చేస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడద్దు. ఆ రోజు జరిగిన దాంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, దానికి సాక్ష్యాలు ఏమిటి అన్నవి అవన్నీ అనవసరం. జరిగిన దాంట్లో నాదే తప్పనిపిస్తే దానికి శిక్ష నాకు వేయి. అంతేకాని పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. నీ కాళ్ళు పట్టుకుంటాను. జరిగిందే మర్చిపోయి మన ఇంటికి వెళ్దాం. రండి. అత్తయ్య ప్లీజ్ వదిలేయండి. మా కోసం మీరు ఇబ్బంది పడకండి. మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? పదండి, ఈవిడింటికే వెళ్దాం. ఎక్కడ దిక్కు లేనప్పుడు ఏం చేస్తాం? అమ్మ ఒప్పుకుంది కదా, పదండి. అత్తయ్య, ఈరోజు వస్తాము, కానీ మాకింకెక్కడైనా ఇల్లు దొరకగానే మేము వెళ్ళిపోతాం. దానికి ఒప్పుకుంటేనే మేము వస్తాం. మీ ఇష్టం. ముందైతే మన ఇంటికి వెళ్దాం. పదండి. అసలే వర్షం పడేలా ఉంది. వాసు, ఆటో మాట్లాడు. సరే వెళ్ళు. సమయం, పదమ్మా. పదమ్మ సంగీత, పద. పద బాను.
రండమ్మా. రండి. రామ్మా. రండమ్మా. ఆగండి ఆగండి. కుడికాలు లోపలికి పెట్టి రండమ్మా. నన్ను క్షమించక్క. తప్పని పరిస్థితుల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందక్క. నువ్వు తలదించుకునేంత తప్పు ఏం చేసావు తమ్ముడు? పెళ్ళేగా చేసుకున్నావు, అది మంచి పనేగా. బాగా బుద్ధి చెప్పావు. నువ్వేంటో బాగా అర్థమైంది. నా గొంతులో ప్రాణం ఉండగా ఈ గడపలోకి అడుగు పెట్టనిక. రండి భాను, నేను చెప్పేది రండి. విను. బాను భాను. బాను భాను, బాను తమ్ముడు తమ్ముడు. బాను, అక్కడే ఆగిపోయావేంటి? రండి లోపలికి. మెరుపు కలలు అత్తయ్య అత్తయ్య, ఆ మగ్గిటి ఇవ్వండి. ఇవ్వండి. అయ్యో వద్దమ్మా, నేను చేస్తాను. పర్వాలేదు అత్తయ్య, నేనున్నాను కదా, నేను చేస్తాను. ఎక్కడ నేర్చుకున్నావో ఏంటో, ఎంత చక్కగా వేశావమ్మా.
అత్తయ్య, నేను పని మీద బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడత్తయ్య. నేనుండడానికి మిగతా ఏర్పాట్ల కోసం అతను ఒకసారి కలిసి మాట్లాడొస్తాను. ఇప్పుడిక్కడ ఏమైందమ్మా? అంతా బానే ఉంది కదా? ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? ఇక్కడే ఉండొచ్చు కదా? అలా ఏం లేదత్తయ్య. నా కోసం కాదు, అమ్మ కోసం. అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, తనిక్కడ అడ్జస్ట్ అవ్వలేదు. నిన్న రాత్రి అంటే తప్పని పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది, కానీ లేదంటే ఎంత గొడవ చేసేది. పైగా మేమిక్కడ ఉండడం వల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. మా వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతూ మీకు మనశ్శాంతి లేకుండా చేయడం కరెక్ట్ కాదత్తయ్య. ఇష్టం లేకుండా ఇక్కడుంటున్న అమ్మని బలవంతంగా తననిక్కడ ఉంచడం నాకు సరైంది అనిపించడం లేదు. అందుకే మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏవైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అలాగేనమ్మా. నువ్వు కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటే నువ్వచ్చు మీ నాన్నగారిలాగే కనిపిస్తున్నావు. నా తమ్ముడే బతికుండుంటే నీకీరోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవే కావు. సరే, ఇక్కడ ఉండటం లేదా వేరెక్కడో ఉండటం గురించి తర్వాత తీరిగ్గా ఆలోచించచ్చు. ముందు నువ్వు ఈ కాఫీ తాగి ప్రశాంతంగా ఉండు. ఇదిగో అమ్మా, తాగు. వాసు కూడా నిద్రలేచుంటాడు. వాడికి నేను కాఫీ ఇచ్చొస్తాను. ఇలా ఇవ్వండి అత్తయ్య, నేను తీసుకెళ్ళిస్తాను. సరే. కాఫీ తీసుకో. నా క్లాస్మేట్ ఫ్రెండ్ ప్రణయ్ అని ఉన్నాడత్తయ్య. నో థ్యాంక్స్. ఏమైందమ్మా? కాఫీ ఇవ్వలేదేంటి? వద్దన్నాడత్తయ్య. అదేంటి? వాడు ఉదయమే కాఫీ తాగకుండా బయటికి వెళ్ళడు కదా. ఇలా ఇవ్వు. వాసు, 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 ఆగరా. కాఫీ తాగి వెళ్ళు. వాసు. ఏమైంది ఈరోజు వీడికి? కాఫీ తాగమన్నా తాగకుండా అలా వెళ్ళిపోతున్నాడు. అంటే మేమందరం ఇంట్లో ఉండేసరికి ఇబ్బంది పడుతున్నట్టున్నాడత్తయ్య. అయ్యో, అలాంటిదే ఉండదు సంయుక్త. వాడు చూడ్డానికి అలా కనపడతాడు, కానీ మనసులో అలాంటి ఆలోచనలు ఏం ఉండవు. ఇదిగో, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులో ఏం పెట్టుకోకు. నువ్వు మొహమాట పడి ఇబ్బంది పడకు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. నాకదే చాలు. సరే, ముందు అమ్మ అక్క చెల్లెలు లేచారేమో చూడు. లేస్తే వాళ్ళకి కాఫీ ఇవ్వు. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. చంపేశావురా బాబాయ్. ఎందుకురా అలా అర్చావు? ఇప్పుడు నేను నిన్ను గుద్ది చంపేస్తాను అనుకున్నావా? అంటే నీకు నేను ఒక హంతకుల్లా కనిపిస్తున్నానా? లేక నాకు బైక్ నడపడం రాదనుకుంటున్నావా?
ఇంత చిన్న గ్యాప్లో నన్ను ఎందుకురా అన్ని మాటలు అంటున్నావు? ఏమైందిరా నీకు? ఏం లేదులే. అవును, కాఫీ చెప్పమన్నాను, చెప్పవా? అరే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాఫీ చెప్పమన్నావు. అప్పుడు చెప్తే ఇప్పటిదాకా వేడిగా ఎలా ఉంటుంది? అందుకే నువ్వు వచ్చాక చెప్దామని వెయిట్ చేస్తున్నా. బ్రో, 2 స్పెషల్ కాఫీ. అలాగే అన్నా. ఏరా, నువ్వు మార్నింగ్ కాఫీ ఇంట్లోనే కదా తాగుతావు, అది వదిలేసి నా మీద అరుస్తున్నావు. ఏమైంది మామా? ఏంటి ప్రాబ్లం? అయినా నీకు కాఫీ కావాలంటే నా రూమ్లో మంచి కాఫీ చేసి ఇచ్చేవాడిని కదా నేనే. అంటే ఏంట్రా? ఇప్పుడు నేను ఇక్కడ కాఫీ తాగకూడదా? తాగితే మా ఇంట్లో తాగాలి, లేదా నీ ఇంట్లో తాగాలా? ఇక్కడే తాగుతాను, నేను ఇక్కడే తాగుతాను రా. అయితే ఇప్పుడు తప్పేంటి? ఎందుకురా ప్రతిదానికి చిరాగ్గా మాట్లాడుతున్నావు? కాస్త మంచినీళ్ళు తాగు, మనసులో ఉన్న చిరాగంతా పోతుంది. తర్వాత కూల్గా ఆలోచించవచ్చు. రేయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నేనెందుకురా నీళ్లు తాగాలి? అంటే నాకేమన్నా బీపీ ఉందా, లేక కోపిస్ట్లా కనిపిస్తున్నానా? అసలు ఏంట్రా నీ ప్రాబ్లం చెప్పు. నాకు ప్రాబ్లమా? అసలు ఎందుకురా నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు? నేనేమన్నా అందులో తప్పెతుకుతారు? అది కాదు బావా, ఎవరైనా కోపంలో చిరాకులో ఉన్నప్పుడు నీళ్లు తాగాలి, లాంగ్ బ్రీత్ తీసుకోవాలి, 1 2 3 అని కౌంట్ చేయాలి అని నువ్వేగా చెప్పావు. అందుకే నీకు చెప్పా. ఉండు, వాటర్ తీసుకొని వస్తా. అన్న, ఒక వాటర్ బాటిల్ ఇవ్వు. ఇదిగో మామ వాటరు, తాగు. మా ఫ్రెండ్ ప్రణయ్ని కలిసి మేము ఉండడానికి ఏవైనా ఏర్పాటు చేయమని అడుగుతాను. అరే మామ, కాఫీ తీసుకోరా. ఇప్పుడు నేను కాఫీ తాకపోతే చచ్చిపోతాను రా. నువ్వే కదరా కాఫీ అడిగావు. సర్లే, ఇలా ఇవ్వు. ఈరోజు వీడికి ఏమైంది? మెరుపు కలలు నీకెలా తెలుసురా? దానిలో ఏముందిరా, నేను ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నీకే కదా కాల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే డౌట్ వస్తుంది. సో కాల్ లిఫ్ట్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పకుండా నీ నోటికొచ్చిన అబద్ధం చెప్పు. హలో సంయుక్త, ఐఎమ్ సారీ. మీ నాన్నగారి గురించి తెలిసింది, రాలేకపోయాను. పర్వాలేదు రాఘు. అవును, ప్రణయ్ ఏమయ్యాడు? ఫోన్ తీయడం లేదు, కొన్నిసార్లు నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడో నీకేమైనా తెలుసా? అది నాకు కూడా టచ్లో లేడు సంయుక్త. ఏదో వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తెలిసింది, అందుకే అనుకుంటా ఫోన్ కలవడం లేదు. సరే రఘు, ఒకవేళ తన టచ్లోకి వస్తే నేను కాల్ చేశానని చెప్పవా? బహుశా నాన్నగారికి ఇలా జరిగిందని తనకి తెలియదనుకుంటా. మైబీ ఒకవేళ తనే నాకు ఫోన్ చేస్తే కాల్ చేసేవని చెప్తాను. ఉంటాను. బాయ్ రఘు. ఏమంటుంది సంయుక్త? కలవాలంటుందా? పాపం రా, తను నీ మీద ఎంతో నమ్మకంతో ఉందిరా. ఉండనీరా, ఒకప్పుడు తన వెంట పిచ్చి కుక్కలా పడ్డాను, పట్టించుకుందా? ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఎలా ఆడుకుంటానో చూడు. ఇంకొంచెం చాలత్తయ్యా, చాలా. ఏం కావాలమ్మా? బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఉప్మా. వాట్? ఉప్మానా? అవునక్క, చాలా టేస్టీగా ఉంది. నువ్వు కూడా తిందు, కూర్చో. ఏంటి, ఇప్పుడు నేను ఉప్మా తినాలా? ఎప్పుడైనా నేను ఇలాంటి ఫుడ్ తిన్నానా?
అక్క ఏంటిది సంయుక్త? నేను చీప్గా ఉప్మా తినడం ఏంటి? అయినా నా డైట్ గురించి నీకు తెలుసుగా. అయ్యో ఏమనుకోవద్దమ్మా, నువ్వేం తింటావో నాకు తెలియదు కదా. చెప్పమ్మా, ఏం కావాలి? 10 నిమిషాల్లో వండి పెడతాను. ఏం అవసరం లేదు, ఈ పూటకి ఈ ఫ్రూట్స్తో అడ్జస్ట్ అవుతాను. కట్ చేసిస్తానమ్మా. అక్కర్లేదు, నేనే కట్ చేసుకుంటాను. సారీ అత్తయ్య, తప్పుగా అనుకోకండి. పర్వాలేదమ్మా, తిండి విషయంలో ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అందులో అనుకోవడానికి ఏముంది? అయినా నువ్వు అయిందానికి కాందానికి ఇలా తప్పు చేసిందల్లా సారీ చెప్పుకో. రా కూర్చో, నీకు వడ్డిస్తాను. వద్దత్తయ్య, నేను అర్జెంటుగా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. డాడీకి సంబంధించిన పెండింగ్ పనులున్నాయి, అవి చూసుకుని నేను వస్తాను. 10 నిమిషాలే కదమ్మా, తినేసి వెళ్ళు. టైం అవుతుంది అత్తయ్య. పర్లేదు, మళ్ళీ లేట్ అయితే జనాలు ఎక్కువ అవుతారు. వెళ్ళొస్తానత్తయ్య. ఒక్క నిమిషం ఆగమ్మా. వాసు, ఏంట్రా తినడం లేదు? ఏమైనా కావాలా నీకు? ఏమొద్దమ్మా. వాసు, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు. తను ఎటు వెళ్తుందో నాకేం తెలుసమ్మా. అవునత్తయ్య, నేను చాలా చోట్లకి తిరగాలి, వద్దులేండి, నేనే వెళ్తాను. మీ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెట్టడం? అదేంట్రా, అమ్మాయి వద్దు అంటే అలా మౌనంగా ఉండిపోవడమేనా? తనెక్కడికి వెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళి తర్వాత నీ పని చూసుకో. పాపం, ఇన్నాళ్ళు కారులో తిరిగిన వాళ్ళు ఆటోలు బస్సులు అంటే ఇబ్బంది పడతారు. నువ్వు వెళ్ళమ్మా. ఎంత పొగరుందో చూడు. తన కోసం వెయిట్ చేస్తున్నానని తెలిసి కూడా ఎలా వెళ్తుందో. అమ్మా సంయుక్త, వాసు బండు మీద వెళ్ళమ్మా, నీకు కావాల్సిన దగ్గర దింపుతాడు తల్లి. సరే అత్తయ్య. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏమైంది? మనం ఇలాంటి పరిస్థితుల్లోకి వస్తామని అసలు కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు నేను మీ నాన్న కోసం నా వాళ్ళని, నా ఆస్తిని వదిలేసి వచ్చినప్పుడు కూడా నేను చాలా ధైర్యంగా ఉన్నాను. దానికి కారణం మీ నాన్న మీదున్న నమ్మకం. కానీ ఈరోజు ఆ నమ్మకాన్ని అబద్ధం అని చెప్పి ఈరోజు తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తన చేతకంతనాన్ని కప్పి ఉంచడానికి మనల్ని బాగా చూసుకుంటున్నట్టు, మనల్ని ఉద్ధరిస్తున్నట్టు నటించి చివరికి నట్టేట ముంచి వెళ్ళిపోయాడు. కనీసం ఉన్న దాంతో ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలి, మీరు అడిగింది, మీరు ఆశపడింది అందించాలనుకుంటే, మోసం చేసి చచ్చిపోయిన మీ నాన్న మీద పడిన నిందని కడిగివేయాలని సంయుక్త ఉన్న ఆస్తి మొత్తం నాశనం చేసింది. మనం బ్రతికుండగానే చంపినంత పనిచేసింది.
మీ నాన్న అర్ధాంతరంగా చనిపోయి మనల్ని మోసం చేస్తే ఉన్న ఆస్తిని కూడా గొప్పలకి పోయి పంచి సంయుక్త మనల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది. ఇప్పుడు మీ భవిష్యత్తు తలుచుకుంటుంటే మొదటిసారి భయం వేస్తుంది. అంటే ఇక నేను ఎప్పటికీ మిస్ ఇండియా అవ్వలేనా మమ్మీ? నేను కోరుకున్నది, నేను ఆశపడింది వదిలేసుకోవాల్సిందేనా? లేదు బేబీ, లేదు. నేనున్నంత వరకు నీకేం కావాలో అది నేను చేస్తాను. పోయింది మీ డాడీ, మన ఆస్తి, కానీ నేనింకా ఉన్నాను. ఎలాగైనా నువ్వు నీ గోల్ రీచ్ అయ్యేలా నేను చూస్తాను. నువ్వేం వరీ అవ్వకు. బట్ ఎలా మమ్మీ? ఆ జాన్ మనల్ని మోసం చేశాడు, వదిలేశాడు. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో డీల్ పెట్టుకుందామంటే మన దగ్గర అంత డబ్బు లేదు. ఎలా మమ్మీ? అదంతా నేను చూసుకుంటానమ్మా. మనం అనుకున్నది ఎన్ని అవాంతరాలొచ్చినా వాటిని దాటుకుని మనం గోల్ రీచ్ అవ్వాలి. అందుకోసం ఎంత కష్టమైనా భరించాలి. మెరుపు కలలు. అదేంటి మా అలా అంటావు? పాపం అత్తయ్య, మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఏం తింటారని కంగారు పడుతుంది. కంగారు పడ్డం, హడావిడి చేయటం వల్ల అవసరాలు తీరవు సంగీత. అవి అర్థం చేసుకోవాలి. అమ్మా సౌందర్య, నీకేం కావాలో చీటీ రాయమ్మా. వాసు రాగానే అన్ని తెప్పిస్తాను. ఏం అవసరం లేదు. ఆ డబ్బులేవో ఇస్తే తనే వెళ్ళి తెచ్చుకుంటుంది. మళ్ళీ ఆయన గారు తెచ్చాక ఇది కాదు అది కాదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాగే. చూసారా నాన్న, అందరూ ఏమంటున్నారు? మీరు ఫ్రాడ్ చేశారు, అందరినీ చీట్ చేశారు అంటున్నారు. అది విని నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఎందుకు నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు? ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయగలను నాన్న? ఎన్ని బాధ్యతలు అప్పగించారు, చుట్టూ ఎన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా మీ మీద పడిన నిందని నేను ఎలా తొలగించాలి? వీటన్నింటినీ దాటుకుంటూ మీరు నాకు అప్పగించిన కుటుంబ బాధ్యతని ఎలా తీర్చాలి నాన్న? ఎలా నాన్న ఇన్ని సమస్యల వలయంలో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? ప్రతి పనిలో నీకు తోడుగా ఉన్న నన్ను నీ చావులో కూడా తీసుకువెళ్లాల్సింది. కానీ మీరు అలా చేయకుండా మీరు మాత్రమే వెళ్ళిపోయి నన్ను కష్టాల సడుగుండలో వదిలేశారా? వీటన్నింటినీ తట్టుకుంటూ కుటుంబ బాధ్యతల్ని ఎలా మోయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న.
నాకు పిచ్చెక్కుతుంది నాన్న. నా చుట్టూ ఇంతమంది మనుషులున్నా నేను ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ వచ్చింది. ఈ ప్రపంచం అంతా ఇంత వెలుగుతో నిండి ఉన్నా నేను మాత్రం కటిక చీకట్లో ఉన్నానన్న అనుభూతి కలుగుతుంది. ఈ ప్రపంచం అంతా ఇంత వెలుగుతో నిండి ఉన్నా నేను మాత్రం కటిక చీకట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. నాకంటూ ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. ఎందుకు నాన్న నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు? నేను ఒక్కదాన్ని ఏం చేయగలను నాన్న? అన్నింటిలో తోడుంటానని, అన్ని సెట్ చేస్తానని చివరికి ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు నాన్న. ఎందుకు వెళ్ళిపోయావు నాన్న? ఎందుకు వెళ్ళిపోయావు? ఎందుకు వెళ్ళిపోయావు? సంయుక్త, నాన్న, నాన్న, నాన్న. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మీ నాన్ననే. నాన్న, ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇప్పుడు ఏమైందని? నేనెక్కడికి వెళ్ళానని ఇలా ఏడుస్తున్నావు? అయినా నేను అలా ఎలా వెళ్తాను? ఇన్ని బాధ్యతలు, ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా. కానీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు కదా నాన్న. భౌతికంగా శరీరాన్ని వదిలి నేను వెళ్ళానమ్మా. అంతేగాని నా మనస్సు, నా ఆలోచన, నా ఆత్మ అంతా ఎప్పుడూ నీ చుట్టూనే ఉంటాయి. నా శరీరం మాత్రమే బూడిదైంది. కానీ నీ అడుగులో, నీ ఆలోచనలో, ప్రతి దాంట్లోనూ నీకు తోడుగా, నీకు నీడగా ఎల్లప్పుడూ నీ వెనక నేను నడుస్తూనే ఉంటానమ్మా. నువ్వు ఒంటరిదానివి కాదు సంయుక్త. నీ వెనక నేనున్నా. నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను విజయం వైపు నడిపిస్తుంది. నేను కన్న కలలు, నాకున్న బాధ్యతలు, ఇప్పుడొచ్చిన సమస్యలన్నిటిలోనూ నీ వెనక నీ నీడలా ఉంటూ నీ ద్వారా వాటిని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు ఎప్పుడూ ఒంటరిదానివి కాదు. నీ పక్కన నేనున్నాను. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా. ధైర్యంగా ముందుకు వెళ్ళు. నాన్నా, నాన్నా, నువ్విచ్చిన ఈ ధైర్యంతో, నువ్విచ్చిన ఈ భరోసాతో ప్రపంచాన్ని జయిస్తాను నాన్న. నువ్వు నన్ను నడిపిస్తావన్న నమ్మకం నాలో వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక ఒంటరిదాన్ని కాదు. నువ్వు నాకు తోడున్నావన్న ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చింది. రే వాసు, ఉన్న పలంగా కంపెనీలో జాబ్ రిజైన్ చేసావు. నెక్స్ట్ ఏంటి? చూడాలరా. పోనీ మంచి రెప్యుటేషన్ ఉన్న న్యూస్ ఛానల్లో రిపోర్ట్ చేయడానికి జాబ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళలో నాకు బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ జాయిన్ అవుతావా? లేదురా, నేనిక ఏ కంపెనీలో జాబ్ చేయాలనుకోవడం లేదు.
ఫ్రీలాన్సింగ్ జర్నలిజం చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రీలాన్స్ చేస్తే నువ్వు అనుకున్నంత డబ్బులు సంపాదించలేవురా. అదే జాబ్ అంటే నెల కాగానే అకౌంట్లో శాలరీ వచ్చేస్తుంది. కానీ ఫ్రీలాన్స్ చేస్తే న్యూస్ దొరికినప్పుడే అమౌంట్ వస్తుంది, అది కూడా నీ ఖర్చులకి అంతే. అది నాకు చాలరా. ఇలా ఒకరి కింద పనిచేస్తే ఆత్మాభిమానం చంపుకుని పనిచేయాల్సి వస్తుంది. నేను అలా పనిచేయలేను. సరేరా, చూడు మరి నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. సరే. మెరుపు కలలు నువ్వు పొరపాటు పడుంటావు. అతను ప్రణయ్ కాదు. ఒకవేళ ప్రణయ్ వస్తే వెంటనే నాకు కాల్ చేసి కలిసేవాడు. అయినా ప్రణయ్ నన్నెందుకు ఇగ్నోర్ చేస్తాడు? అది కాదు అతను. చూడు, అతను ప్రణయ్ అయ్యుండుడని చెప్తున్నాను కదా. సర్లే, నన్ను కాస్త దారిలో డ్రాప్ చేస్తావా? సరే పద. అరే వాసు, నీ మరదలరా. అరే, తను ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నట్టుందిరా. నువ్వు అరిచిన అరుపులు, తిట్టిన తిట్లు అన్నీ వినే ఉంటుంది. వింటే వినని, నేనేమి తప్పుగా మాట్లాడలేదు. ఉన్నదే కదా అన్నాను. నిజంగానే తనకి పొగరు, ఈగో. సరే వదిలేరా వాసు, అసలే తను తండ్రిపోయిన బాధలో ఉంది. తమ్ముడు, నీకెంతో ఇష్టమైన ఈ పాయసం ఎన్నోసార్లు చేసి తినిపించాలనుకున్నాను. కానీ పరిస్థితులు నన్ను నీ దగ్గరకు రానివ్వలేదు. చివరికి ఇలా పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎందుకురా మా అందరికీ ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు? ఎందుకు? నువ్వు లేని మా జీవితాల్లో సుఖ సంతోషాలు ఎలా ఉంటాయనుకున్నావు? నీకు ఏదైనా సమస్య ఉండి నిన్ను ఆర్థికంగా ఆదుకోలేకపోయినా అక్కగా ఏదైనా సలహా ఇచ్చుండేదాన్ని కదా. ఎందుకు తమ్ముడు ఇలా తొందరపడ్డావు? నీకోసం ప్రేమగా చేసిన పాయసాన్ని నీ ఫోటో ముందు పెట్టాల్సి వస్తుందనుకోలేదు. అత్తయ్య, నాన్న ఫోటో కిందే ఉంచాం. ఎక్కడ తగిలించాలో అర్థం కావడం లేదు. నాన్న ఫోటోని ఎక్కడ పెడదాం అత్తయ్య? హాల్లోనే పెడదామమ్మా. రోజు దీపం పెట్టి నాన్నకి ఇష్టమైనవి వండి పెడదాం. ఆవిడేంటి డాడ్ ఫోటో పట్టుకొని ఉంది? ఏమై ఉంటుంది? ఇప్పుడు డాడ్ ఫోటోతో ఏం చేస్తున్నారు? ఎందుకు గదిలో నుండి బయటికి తెచ్చారు? నాన్న ఫోటో అలా గదిలో ఎందుకమ్మా? ఇక్కడే హాల్లో పెట్టి రోజు అలంకరించి దీపం పెట్టి డాడీకి ఇష్టమైనవి వండి పెడదామనుకుంటున్నా సౌందర్య. ఏంటో మీ పిచ్చి గాని, చనిపోయిన ఆయన ఫోటోకి అలంకరించి ఫుడ్ పెట్టినంత మాత్రాన వాళ్ళొచ్చి ఇదంతా చూస్తారా ఏంటి? అలా అనకమ్మా. పోయిన వాళ్ళ పెద్ద కర్మ చేసేంత వరకు ఇక్కడే మన చుట్టూ తిరుగుతూ ఉంటారంటారు. వాళ్ళలా తిరుగుతారో లేదో తెలీదు కానీ మా మమ్మీ కానీ మీరు మా డాడీ ఫోటోని పట్టుకోవడం చూసిందంటే అస్సలు ఊరుకోదు. అయినా మా మమ్మీకి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ముందు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడుందో అక్కడ పెట్టండి.
అదేంటమ్మా అలా అంటావు? మీ డాడీ మీ జీవితాల్లోకి రాకముందే నా జీవితంలో ఉన్నాడు. వీడు నా తమ్ముడు. నా తమ్ముడి ఫోటో నా ఇంట్లో పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా? ఇలా వరసలు కలుపుతూ వచ్చి ఆయన్ని మాకు కాకుండా చేసి పంపించింది చాలు. ఇక మీ అనుబంధాల్ని బంధాల్ని గుర్తు చేస్తూ చిత్రవద చేయాల్సిన అవసరం లేదు. ఆయన పోకముందు మీ వల్ల మాకు మనశ్శాంతి లేదు, పోయాక కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. బాను, అత్తయ్య, అత్తయ్య, అయ్యో చేతికి ఏమైంది? ఈ రక్తం ఏంటి? సంగీత, త్వరగా వెళ్ళి పసుపు తీసుకురా. అత్తయ్య, చూసుకోవాలి కదా. అసలు ఏమైంది అత్తయ్య? మనసంతా గుండెను రంపంతో కోసినంత పాతగా ఉందమ్మా. ఈ నొప్పి నాకెలా తెలుస్తుందమ్మా? ఏంటత్తయ్య అంత బాధపడుతున్నారు? ఏమైంది ఇప్పుడు? అక్క, అమ్మ వచ్చి ఇలా వరసలు కలుపుతూ వచ్చి ఆయన్ని మాకు కాకుండా చేసి పంపించింది చాలు. అక్క, ఏంటక్క ఇది? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? కనీసం మానవత్వం కూడా లేకుండా ఇలా. ఇప్పుడు అత్తయ్య ఏం చేసింది? డాడీ ఫోటో హాల్లో పెడదాం అనుకుంది, అది కూడా తప్పేనా? నువ్వేంటి మమ్మీకి ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసుగా, తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే అంటే ఇప్పుడు నేను మమ్మీ తప్పు చేశామనేనా? ఇక్కడ సమస్య తప్పప్పుల గురించి కాదక్క, ఇష్టం అభిమానం గురించి. తన తమ్ముడి మీద తనకున్న ప్రేమని అత్తయ్య ఇలా చూపించాలనుకుంది, అందుకోసం ఇలా ప్రవర్తించాలా? అయినా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఈ ఇంటికొచ్చామని మర్చిపోతే ఎలా? ఎంతైనా తను మన మేనత్త, మన డాడీకి స్వయాన అక్క. మీ నాన్న నీకు గొప్పే కావచ్చు, ఆయన నువ్వన్నట్టు మహారాణిలా నన్ను, యువరాణుల్లా మిమ్మల్ని పెంచుండొచ్చు. నిజానికి అలా పెంచాను అని మనల్లందరినీ భ్రమలో పెట్టాడంతే. నిజానికి అతను మన కోసం ఏం చేయలేదు,
చివరకు ఏం చెయ్యలేని చేతకాని వాళ్ళ మనల్ని ఇలా వదిలేసి చచ్చిపోయాడు. ఆయన చేసిన నిర్వాకం చాలదన్నట్టు మమ్మల్ని పీక్కు తినమని నిన్ను మాకు అంటగట్టిపోయాడు. ఆయన చనిపోయి మమ్మల్ని రోడ్డున పడేస్తే నువ్వు మమ్మల్ని బ్రతికుండగానే చంపుతున్నావు. అదేంటి బాను, చిన్నపిల్ల సౌందర్య తనకు తెలియకుండా ఏదో మాట్లాడింది అంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి? నువ్వు మా తమ్ముణ్ణి ప్రేమించి ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నావు కదా. తనతో ఎన్ని రోజులు కాపురం చేశావు. వాడెలాంటివాడో నీకు తెలీదా? అలాంటి భర్త చనిపోతే బాధ ఉండదా? అలాంటి వ్యక్తి అస్థికలను ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నావేంటి? అసలు అసలు నువ్వు వాడదానివేనా? ఏయ్, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. అయినా ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇందులో నీ జోక్యం అనవసరం. అనవసరమైన విషయాల్లో తలదూర్చి పెత్తనం చేయాలని ప్రయత్నం చేయకు. నీ చాదస్తాలు, నీ నమ్మకాలు నీ దగ్గరే ఉంచుకో. మా మీద రుద్దాలని చూడకు. నిజమే, ఇది నీ కుటుంబమే. కానీ చనిపోయినవాడు నా తమ్ముడు. బతికున్నప్పుడు మా మధ్య రాకపోకలు లేకపోయినా అందుకు చాలా కారణాలే ఉన్నా, చనిపోయిన తర్వాత నా తమ్ముడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను, ఒప్పుకోలేను. నీ ఒప్పుకోలు కోసం ఇక్కడెవరూ ఎదురు చూడటం లేదు. అది నువ్వు గుర్తుంచుకుంటే నీకే మంచిది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకాలు, మీ ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ మీ వరకే ఉంచుకోండి. అలా కాదు అని నన్ను కానీ సౌందర్యాన్ని కానీ ఇలాంటి విషయాల్లో ఇరిటేట్ చేస్తే బాగుండదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పని చాలు. ఇది చేసిన నిర్వాకం అంతకంటే చాలు. ఇక ఆ బూడిదని మీరు దాచుకుంటారో, రోజు మొహాన పూసుకుంటారో మీకే వదిలేస్తున్నాను. మీ చావు మీరు చావండి. పద. నన్ను క్షమించండి డాడ్. అయిన వాళ్ళే మనల్ని ఇంతలేసే మాటలు అంటూ ఉంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అలాంటిది మీరెలా తట్టుకున్నారు నాన్న? అమ్మ మొండితనం, కోపం మీకు తెలిసిందే కదా నాన్న. దయచేసి తప్పుగా అనుకోకండి. ఊరుకో సంయుక్త. ఎవరేమనుకున్నా నువ్వు నా తమ్ముణ్ణి అర్థం చేసుకుని వాడి కోసం తాపత్రయపడుతున్నావు. ఎన్ని రోజులు నువ్వు డాడీ డాడీ అంటూ వాడితో ఉన్నా, వాడు అవకాశం దొరికినప్పుడల్లా నీ గురించి గొప్పగా చెప్పినా ఇదంతా విధి లిఖితం. వాడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నువ్వు వాడి కూతురిగా వాడి జీవితంలోకొచ్చావు. వాడు చనిపోయినా ఇంకా బతికున్నాడు అంటే దానికి కారణం నువ్వమ్మా. వాడి లోకంలో ఎప్పుడూ బతికే ఉంటాడు. వాణ్ణి నువ్వలా మళ్ళీ బతికిస్తావు. ఆ నమ్మకం నాకుంది. మీ
నాన్న మీద పడిన నిందని నిరూపించి అందరిలో మీ నాన్న గొప్పతనాన్ని ఈ లోకానికి చాటి చెప్తావన్న నమ్మకం నాకుందమ్మా. హ, అలా చేయగలిగే అసాధ్యురాలివమ్మా. అలాంటి నువ్వు ఇలా అవ్వకూడదు. అమ్మ సంయుక్త, నాన్నగారి అస్థికలు ఇక్కడే ఉంచి పెద్ద కర్మ జరిపించేంత వరకు రోజూ దీపం పెట్టి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండి పెడదాం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏంటమ్మా ఇలా మూడింటిలో సర్దారు? నాన్న చనిపోయే ముందు 3 బలమైన కోరికలు, ఆశయాలతో చనిపోయారు అత్తయ్య. ఆ 3ంటికి గుర్తులుగా నాన్న అస్థికలను ఈ 3 వేరువేరుగా ఉంచాను. నాన్న అనుకున్న వాటిని నెరవేర్చడం నా బాధ్యత అత్తయ్య. ఏంటమ్మావి? మొదటిది, అక్కకి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసి ఆనందంగా అత్తారింటికి పంపించాలి. సౌందర్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నాన్నగారి ఆ కోరిక నెరవేరగానే దీన్ని కృష్ణానదిలో కలుపుతాను. రెండవది, సంగీతాన్ని మంచి సింగర్ని చేయాలన్న ఆశ. సంగీతను మంచి సింగర్ని చేస్తాను. అది నెరవేరగానే నేను గోదావరిలో కలుపుతాను అత్తయ్య.